ఆగలేకపోతున్నా. హ్మ్. ఇప్పుడు ఉదయ్ వర్ణిస్తున్న విషయానికి సంబంధించే దాదాపుగా అంతే దగ్గరగా ఉన్న సందర్భం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్‌లోనే నా భార్య చనిపోయింది. సరిగ్గా ఇప్పుడు ఉదయ్ గూడా ఆయన ఎవరో ఏడుస్తున్న వ్యక్తి ఒక 4, 5 మాసాల క్రితమే ఆయన భార్య చనిపోయింది అని అన్నారు గదా! నా భార్య గూడా సరిగ్గా చనిపోయి ఈ రోజుకి 5 నెలలయింది. అంటే అది నాకు గుర్తొచ్చి ఆ సందర్భం అంటే ఈ రేపే ఈ షూటింగు. ఓకే. 6థ్ మార్చ్ షూటింగ్ ఉండింది. 5థ్ నాడు ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. నేను రేపు షూటింగ్‌కి మనం చేయలేము. అంటే వాళ్ళు ఒక 3 రోజులు 4, 5 రోజులు పోస్ట్‌పోన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నా భార్య ఆత్మశాంతి కోసం నేను దేవుని ప్రార్థిస్తున్నా. అండ్ రైట్. ఆ టైంలో మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి? వెరీ సెన్సిటివ్ మేము చెప్పేది అంటే మన కథ ఆహ్, నాకు స్పెషల్లీ నేను ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుండే. ఈ మూమెంట్‌లో ఇలాంటి టైంలో సేమ్ రిలేటెడ్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హార్ట్ హెవీ ఉండే ఆ టైంలో. దెన్ లేదండి మీరు అంతా ఓకే అయిపోయాకే వి విల్ డూ అంటిల్ అండ్ అన్‌లెస్ వి వోంట్ గో ఫార్వర్డ్ అని చెప్పి అక్కడే కొన్ని రోజులు ఆగాము మేము. అండ్ ఐ ఫెల్ట్ ఆ మూమెంట్‌లో ఐ వాజ్ లేదు దిస్ వి నీడ్ టు గివ్ దిస్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు పోర్ట్రేస్ దట్ లోన్లీనెస్ అది ఎలా ఉంటది? ఆ బాధ ఎలా ఉంటది అనేది. బట్ సార్ థ్యాంక్ యూ. ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు సార్. ఆ మూమెంట్‌లో మేము మళ్ళీ కొంచెం టైం పడతదేమో బ్యాక్ రావడానికి అని అనుకున్నాము. సార్ అసలు లేదు ఐ షుడ్ బి ప్రొఫెషనల్. మీరు ఎంతో కష్టపడి ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు. ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వచ్చి మళ్ళీ షూట్ రెజ్యూమ్ చేశామండి. ఎలా చేశారు సార్ అసలు? అంటే చాలా హెవీ హార్ట్ ఉంటది. అది కొంచెం ట్రాన్సిషన్ కూడా టైమ్ పీరియడ్ పడతది. అవును. టైమ్ పీరియడ్ పట్టే దానిలో